హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక్క యోగి ఆత్మకథ 42వ రోజు అండి. ఈరోజు గోబి పువ్వు దొంగతనాన్ని గురించి తెలుసుకుందాం. గురుదేవ, మీకు బహుమతి. ఈ పెద్ద గోబీ పూలు అంటే క్యాలీఫ్లవరు 6 కూడా నా చేతులతో నేను నాటినవి. చంటి బిడ్డను సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలను గమనిస్తూ వచ్చాను అంటూ సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని గురుదేవులకు బహుకరించారు. చాలా సంతోషం నాయన. శ్రీ యుక్తేశ్వర గారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది. వాటిని నీ గదిలో ఉంచు. రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవసరం అవుతాయి. కాలేజీ వేసంగి సెలవులు. గురుదేవులకు సముద్ర పొడ్డున గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరికి వచ్చాను. మా గురుదేవులు వారి శిష్యులు కలిసి కట్టిన ఆహ్లాదకరమైనటువంటి ఆ చిన్న 2 అంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగానే ఉంది. మరునాడు ప్రొద్దున ఉప్పటి సముద్రపు గాలులతోటి ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేద తీర్చుకొని చందలాడే నిద్రలేచాను. మా గురుదేవుల మధుర స్వరం పిలుస్తుంది. నాకు ప్రీతిపాత్రమైన గోబి పూల వేపు ఒకసారి చూసుకొని వాటిని నా మంచం కింద పొందిగ్గా పేర్చిపెట్టే. రానాయన, సముద్రం ఒడ్డుకు పోదాం రండి. గురుదేవులు దారి తీశారు. చాలామంది యువ శిష్యులు నేను చెదిరిపోయిన గుంపుల ఆయన వెంట నడిచాం. మా గురుదేవులు సున్నితమైన విమర్శనా ధోరణిలో మమ్మల్ని పరిశీలిస్తున్నారు. మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు సాధారణంగా ఒక క్రమ పద్ధతిని అనుసరించడం ఎంతో గర్వకారణంగా భావిస్తారు. మీరు కూడా ఇప్పుడు 2 వరుసల్లో కవా చేయండి. ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉండండి అన్నారు. మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర గారు మమ్మల్ని గమనిస్తూ బాబులు నడవండి ముందుకి వెనక్కి, అందంగా వరుస కట్టి అడుగడుక్కి అంటూ పాట పాడటం ప్రారంభించారు. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక అనాయాసంగా అంగవేయటం చూస్తుంటే అది చూసి ఎంతో ముగ్ధుడయ్యా. ఆగండి. మా గురువుగారి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. ఆశ్రమం దొడ్డి తలుపు మర్చిపోకుండా తాళం వేశావా? వేశాననుకుంటానండి. శ్రీ యుక్తేశ్వర గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు. ఆయన పెదవుల మీద చిరునవ్వు కొంత మట్టుకు బిగబట్టి ఉంది. లేదు, నువ్వు మర్చిపోయావు అన్నారు ఆయన. భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనను సాకుగా తీసుకోకూడదు. ఈ ఆశ్రమంలో భద్రపరచడానికి నీ విధిని ఉపేక్షించావు కాబట్టి నేను శిక్షించాలి. ఆ తర్వాత నీ గోబి పువ్వులు 6 త్వరలో 5 అయిపోతాయి అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా పరాచికమాడుతున్నారా అనుకున్నా. గురుదేవుల ఉత్తర్వుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం. ఆశ్రమం దగ్గరికి వచ్చాం. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ముకుంద, మనకి ఎడం వైపున ప్రహరీ వైపు చూడు. దానికి అవతలున్న రోడ్డును గమనించు. ఇప్పుడు ఒక అతను అక్కడికి వస్తాడు. నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనం అతనే. అర్థం కాని వ్యాఖ్యానాలకు నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను. కాసేపట్లో రోడ్డు మీద ఒక రైతు కనిపించాడు. అర్థం లేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతెక్కలాడుతున్నాడు. కుతూహలంతో దాదాపు చేష్టలు ఉడిగినట్లయిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళప్పగించేశాను. ఆ మనిషి రోడ్డు మీద నడుస్తూ మాకు కనుమరుగైపోయేసరికి శ్రీ యుక్తేశ్వర గారు అన్నారు, ఇప్పుడు అతను వెనక్కి తిరుగుతాడో చూడు అన్నాడు. వెంటనే రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనక వైపుకు దారి తీశాడు. ఇసుక దారికి అడ్డం పడి వచ్చి దొడ్డిగుమ్మం వైపు నుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మా గురుదేవులు అన్నట్లే నేను దానికి తాళం వేయలా. కాసేపట్లో అతను నేను ఎంతో అపురూపంగా చూసుకున్న గోబి పువ్వుల్లో ఒకటి పట్టుకొని బయటకు వచ్చాడు. చేజిక్కిన దానివల్ల వచ్చిన ఆనందంతో పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు.
కళ్ళారా కనిపిస్తున్నటువంటి ప్రహసనంలో నా పాత్ర వంచితుడిలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించలేకపోయాను. రోడ్డు చేరటానికి నేను సగం దూరం వెళ్ళానో లేదో గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన విరగబడి నవ్వుతూ ఆపాదమస్తకం ఊగిపోతున్నారు. పాపం ఆ వెర్రివాడు ఒక గోబి పువ్వు కోసం వీళ్ళూరుతున్నాడు. అంత అజాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతనికి ఒకటి దక్కితే బాగుంటుందనుకున్నా. వెంటనే నా గదిలో కురికాను. కూరగాయల మీదే చూపు నిలిపిన దొంగ గొంగడి మీద బట్టబయలుగా పడి ఉన్న నా బంగారపు ఉంగరాల్ని, వాచీని, డబ్బును ఎక్కడా తాకలేదని గమనించాను. దాని బదులు అలవోకగా చూస్తే కంటబడకుండా ఉండేటట్లు పూర్తిగా మరుగున ఉన్న గోబిపూల బుట్ట దగ్గరికి మంచం కింద నుంచి పాకుతూ వెళ్ళాడు. మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు. ఆనాడు సాయంత్రం ఈ సంఘటన గురించి విప్పి చెప్పమని శ్రీ యుక్తేశ్వర గారిని ప్రార్థించి అడిగాను. ఇందులో గాబరా పెట్టే సంగతులు కొన్ని ఉన్నాయని నాకు తెలిపిస్తుంది. మా గురుదేవులు మెల్లగా తల ఊపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగున పడి ఉన్న ఈ నియమాల్ని కొన్నింటిని విజ్ఞాన శాస్త్రం త్వరలోనే కనిపెడుతుందిలే అన్నారు. అలా కొన్నేళ్ల తర్వాత రేడియో మరి వింతలో హఠాత్తుగా బయలుపడి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనసులో మెదిలింది. దేశ కాలాన్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎవరి ఇల్లు కూడా లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాల. మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందుతుంది. గోబి పువ్వు ప్రహసనం ఇతివృత్తాన్ని రేడియో సామ్యంగా బాగా అర్థం చేసుకోవచ్చు. మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైనటువంటి రేడియో ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ ప్రకంపనలకు మించి మరేమీ కావనిపించింది. ప్రతి వైపు నుంచి వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకు కావలసిన సంగీత కార్యక్రమాల్ని సరిగ్గా ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్లుగా శ్రీ యుక్తేశ్వర గారు లోకంలో మానవ మనస్సులు ప్రసారం చేసే లెక్కలేని ఆలోచనలోంచి ఒక సుసంగతమైన ఆలోచనలను సూక్ష్మ గ్రహణ శక్తితో కనిపెట్టారు. సముద్రపు ఒడ్డున షికారుకు వెళుతున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు. రోడ్డు మీద తైతెక్కలాడుతూ వస్తున్న మనిషిని అతని శిష్యుల కనుసూపు మేరలోకి రాకముందే శ్రీ యుక్తేశ్వర గారి దివ్య చక్షువు కనిపెట్టేసింది. ఆశ్రమం తలుపుకు తాళం వేయటం విషయంలో నా మతిమరుపు నా విలువైన వస్తువులలో ఒక్కటి కూడా నాకు దక్కకుండా చేయటానికి గురుదేవులకు అవకాశం కల్పించింది. ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరువాత శ్రీ యుక్తేశ్వర గారు ప్రబలమైన తన సంకల్ప శక్తి ద్వారా బ్రాడ్కాస్టర్గా అంటే ప్రేక్షక పరికరంగా పనిచేశారు. ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్ళే ఒకే ఒక కాలీఫ్లవర్ కోసం ఒక గదిలోకి ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయ్యారు. ఇక్కడ రేడియోని గురించి కొంత తెలుసుకుందాం. 1939లో రూపొందించబడినటువంటి రేడియో సూక్ష్మదర్శిని అప్పటి వరకు అజ్ఞాతంగా ఉన్న కిరణాల కొత్త లోకాన్ని ఆవిష్కరించింది. స్వతహాగా మానవుడు జడ పదార్థమని చెప్పే రకరకాల ద్రవ్యాలు కూడా ఎడతెరిపి లేకుండా కిరణాలు ప్రసారం చేయటం జరుగుతుంది. వాటిని పరికరం చూస్తుంది అని రాసింది అసోసియేట్ ప్రెస్ పత్రిక. శ్రీ యుక్తేశ్వర గారు లోకంలో యోగ దృష్టిని నమ్మే వాళ్లకు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి నిజంగా ప్రసరించే అదృశ్య కిరణాల ఉనికికి మొట్టమొదటి శాస్త్రీయ నిదర్శనం ఈ ప్రకటనలో కనిపిస్తుంది. ఈ రేడియో పరికరం వాస్తవానికి రేడియో స్పందన వర్ణపట దర్శిని. మామూలు వర్ణపట దర్శిని అంటే మైక్రోస్కోప్ నక్షత్రాలు ఏర్పడటానికి కారణభూతమైనటువంటి రకరకాల అణువుల్ని
కళ్ళకి కట్టించినట్లుగానే ఈ పరికరం చల్లని నిస్తేజ పదార్థాన్ని కళ్ళకి కట్టిస్తుంది. మనిషి దగ్గర నుంచి జీవ పదార్థాలన్నింటి నుంచి వచ్చే అటువంటి కిరణాల ఉనికిని శాస్త్రజ్ఞులు చాలా ఏళ్లుగా అనుమానిస్తూనే వచ్చారు. వాటి ఉనికిని ఈనాడు మొట్టమొదటి ప్రయోగాత్మక నిదర్శనం కనిపించింది. ప్రకృతిలో ప్రతి అణువు, ప్రతి పరమాణువు ఎడతెరపి లేని ఒక రేడియో ప్రసార కేంద్రం అని ఈ ఆవిష్కరణలో తెలుస్తుంది. ఆ ప్రకారంగా ఒకప్పుడు మనిషిగా ఉన్న పదార్థం చనిపోయిన తర్వాత కూడా తన సూక్ష్మ కిరణాలను విడుదల చేయటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ కిరణాల తరంగాలు ఇప్పుడు ప్రసారంలో ఉపయోగించే చిన్న రేడియో తరంగాల కన్నా చిన్నవాటిని మొదలుకొని పెద్దవాటి వరకు ఉంటుంటాయి. ఈ తరంగాల కలగలుపు దాదాపు ఊహించలేనిది. ఇలాంటివి లక్షలుంటాయి. చాలా పెద్ద పరమాణువు ఒకే సమయంలో 10,000 వేరువేరు తరంగాలను విడుదల చేయవచ్చు. ఇవి రేడియో తరంగాలంత సులువుగాను వేగంగాను ప్రయాణం చేస్తుంటాయి. మనకి పరిచయమైన వెలుతురు కిరణాలకి ఈ క్రొత్త రేడియో కిరణాలకి ఆశ్చర్యం కలిగించే భేదం ఒకటి ఉంటుంది. అదేమిటంటే నిశ్చలమైన పదార్థం నుంచి వెలువడుతుండే ఈ రేడియో తరంగాలు వేలాది సంవత్సరాల పాటు అలా వెలువడుతూనే ఉంటాయి. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారారు. థ్యాంక్ యూ.